సరే రామా, నేను నా తమ్ముడి పట్ల తప్పు చేశాను. కానీ నువ్వు రాజు కాదు కదా, వనవాసానికి వచ్చావు కదా, నువ్వు నన్ను చంపడానికి కారణం ఏంటి? అసలు నీకు చంపే అధికారం ఎవరిచ్చారు అని ఇక్కడ మన రామచంద్రుడిని అడుగుతున్నాడు. మన రామచంద్రుడు ఏం చెప్తాడంటే, అయ్యా, అడవిలోకి వచ్చినంత మాత్రాన రాజు రాజు కాకుండా పోడు కదా. అయోధ్య అనేది ఈ సమస్త సృష్టి. ఉదాహరణకు ఒక పోలీస్ ముందు ఒక విధవ ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ పోలీసు సినిమా చూసినట్టు చూడడు కదా, అక్కడికి వెళ్ళి తను ఎందుకు బాధ పెడుతున్నాడో అది ఇది అని ఆ అమ్మాయిని అడిగి ఆ అబ్బాయిని అడిగి సమస్యను పరిష్కరిస్తాడు. లేదంటే తగిన చర్యలు తీసుకొని అతడు పోలీసు ఆ సమస్యని పరిష్కరిస్తాడు. అలాగే నేను కూడా అంతే. నీ తమ్ముడు సుగ్రీవుడు నన్ను శరణాగతి కోరాడు, నువ్వు చిత్రహింసలు పెడుతున్నావని. నా దగ్గరికి శరణాగతి కోరి వచ్చిన వాడిని నేను తప్పకుండా రక్షిస్తానని మాట ఇచ్చాను. కాబట్టి నిన్ను చంపడానికి ఇదొక కారణం. నువ్వు ఎందుకు చంపుతున్నావని అడుగుతున్నావు. రాజు ఎక్కడున్నా రాజే, తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలి. రాజ్యంలో ప్రజలు కష్టాలు పడుతుంటే చూడకూడదు. కాబట్టి నీ తమ్ముడు నన్ను శరణాగతి కోరాడు, కాబట్టి నేను తనకి రక్షిస్తానని మాట ఇచ్చాను. నేను నా ధర్మాన్ని నిలబెట్టుకున్నాను కాబట్టి నేను చంపేశాను అని ఇక్కడ రామచంద్రుడు సమాధానం ఇస్తాడు. మనం ఇంకొక కారణం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ.